This conference will now be recorded. Good evening to all. Myself Rutu. Previous videos లో చెప్పినట్లుగానే ఈ రోజు మనం పైథాన్ డే 1 కోర్స్ నేర్చుకున్నాము. పైథాన్ కోర్స్ అనేది 30 డేస్ కోర్స్ గా డిజైన్ చేసాము. అండ్ సో అందులో భాగంగా ఈ రోజు మనం ఫస్ట్ డే 1 క్లాస్ నేర్చుకుందాము. సో నేను పైథాన్ కోర్స్ టీచ్ చేయడానికి ఫ్రెండ్స్ అనకొండ ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తున్నాను. We have many different platforms like Python, ideally, PyCharm, Genie సాఫ్ట్వేర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ నేను మాత్రం అనకొండాని ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను కూడా దీని పర్పస్ ఏంటి అంటే ఈ జూపిటర్ నోట్బుక్ సో అనకొండ సాఫ్ట్వేర్ లో మెయిన్ గా జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది మల్టీపర్పస్ కి యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎట్ ఏ టైం ప్రోగ్రామ్ చేస్తూ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనము డిఫరెంట్ వెబ్ డిజైనింగ్ లాంగ్వేజెస్ లైక్ HTML, CSS వాటిని కూడా మనము ఈ ప్లాట్ఫామ్ లో రన్ చేయొచ్చు. సో ఫర్ ఆల్ దోస్ మల్టీ పర్పసెస్ నేను ఇక్కడ ఫస్ట్ నా పైథాన్ టీచింగ్ క్లాస్ కి ఈ ప్లాట్ఫామ్ జూపిటర్ ప్లాట్ఫామ్ ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ది ఈ జూపిటర్ నోట్బుక్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అనకొండ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ అనకొండ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి నేను దీన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ డిలే వి విల్ స్టార్ట్ ది క్లాస్. సో అసలు ఈరోజు టుడే కాన్సెప్ట్స్ వచ్చేసి టుడే టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు Python, introduction and what is Python. In that introduction, so what is Python, why the reason why we have to learn Python and the role of Python. So and next installation and work, installation process. సో మెయిన్ గా ఇప్పుడు మనం యూజ్ చేసేది పైథాన్ 3 వర్షన్. పైథాన్ 3.7 నుంచి వర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 3.9 వరకు అప్డేట్ అయింది. బట్ సో బేసిక్ 1 అండ్ స్టాండర్డ్ 1 3.7 వర్షన్ మనం పైథాన్ ని యూజ్ చేస్తాము. సో నేను చెప్పే ఈ కోర్సెస్ లో కూడా పైథాన్ 3.7 వర్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ది టుడే టాపిక్స్. సో ఫస్ట్ what is Python? Here is my question. I will start with what is Python? What is Python? So Python ante so it is basically a programming language, but procedure oriented kaadu and object oriented kaadu. So by using Python we can solve the OOPS concepts, that's all, but it's not completely object oriented programming language. Simple definition I will give. So Python is a general purpose interpreted
and high level programming language. So in the definition of Python, we are having three terms. First one is general purpose, and next interpreted and high level programming language. So ఈ త్రీ టర్మ్స్ కి ఉన్న డెఫినేషన్ ఏంటో మనకి తెలిస్తే వాట్ ఈస్ పైథాన్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్, వాట్ ఈస్ దిస్ జనరల్ పర్పస్? So that means Python is used for various purposes. That means Python is used for various purposes like scientific computation, application software development, and system software, and web design, web development, etc. The applications of Python are these ones. సో జనరల్ పర్పస్, దట్ మీన్స్ పర్పస్ పైథాన్ అనేది మనం డిఫరెంట్ పర్పస్ కి యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ యూజ్ చేసి మనం ఈజీ సైంటిఫిక్ కంప్యూటేషన్ చేయొచ్చు, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. దట్ మీన్స్ మన మొబైల్స్ లో యూజ్ చేసే యాప్స్ ను కూడా త్రూ పైథాన్ మనం డెవలప్ చేయొచ్చు. సిస్టమ్ సాఫ్ట్వేర్స్, వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ వి విల్ యూజ్ ఇన్ అవర్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్, మనము సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయొచ్చు. మెయిన్ కరెంట్ రన్నింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వెబ్ డెవలప్మెంట్, దాన్ని కూడా మనము త్రూ పైథాన్ డెవలప్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది పర్పసెస్ ఇన్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ విత్ పైథాన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఈ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి అంటే, సో పైథాన్ gives us line by line execution. So Python will give us the line by line execution. Ante so unlike the other languages like C or Java, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాము అంటే కంపైలర్స్ ఉంటాయి. అంటే మనం రాసిన ఒక సోర్స్ కోడ్ ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ మెషిన్ కోడ్ లోకి కన్వర్ట్ చేసి అట్ ద ఫైనల్ మనం రాసిన ప్రోగ్రామ్ లో ఏమైనా ఎర్రర్స్ లేకపోతే, ఎర్రర్ ఫ్రీగా ఉంటే మాత్రమే మనకి కంపైల్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ పైథాన్ ఈజ్ నాట్ లైక్ దట్. సో మీరు 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారనుకోండి, మనకి థర్డ్ లైన్ లో ఎర్రర్ ఉంటే ఫస్ట్ ప్రీవియస్ 2 లైన్స్ కూడా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఏ లైన్ లో అయితే ఎక్కడ ఎర్రర్ ఉంటుందో అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే పైథాన్ అనేది సో వితౌట్ మీడియేటర్ కన్వర్టర్ అనే వాళ్ళు ఎవరు లేకుండా మీరు డైరెక్ట్ గా ఏ లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారో, ఐ మీన్ రాస్తారో, దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్ గివ్స్ అస్ ది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. దానివల్ల యూజ్ ఏంటి అంటే మనకి టైం అనేది, సో టైం కన్సంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద టైం కన్సంప్షన్ ఈస్ లెస్. సో ఫైనల్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటే యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. వన్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ యూ కెన్ సే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. ఫైనల్ వన్ ఈజ్ నెక్స్ట్ వన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అండ్ ఇట్ కెన్ బి అండర్స్టాండబుల్ బై ద కంప్యూటర్ ఓన్లీ. సో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకి జీరోస్ అండ్ వన్స్ బైనరీ ఫార్మాట్ లో మాత్రమే ఉంటుంది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, అంటే డెవలపర్ అయినా కానీ యూజర్ అయినా కానీ కూడా అర్థం చేసుకునే లాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ పైథాన్. సో అండ్ సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్, అంటే రిమైనింగ్ వేరియస్ అప్లికేషన్స్ అనేవి కూడా కరెంట్ రన్నింగ్ టెక్నాలజీస్, ఇంకా డిఫరెంట్ డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఎంఎల్, ఏ డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ ఆల్సో యూ కెన్ సే,
the robotics. So ఈ present learning technologies అన్ని కూడా Python మీదే depend అయి ఉన్నాయి. It is also final we can say it is the building block of why we have to use the importance of Python. You can say the need of Python, or you can say the key role in Python. So it is the building block of all current running technologies like data science, artificial intelligence, machine learning, next robotics and IoT etc. సో ఈ కరెంట్ రన్నింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మనం పైథాన్ యూస్ చేసి డెవలప్ చేయొచ్చు. సో జావా యూస్ చేసి డెవలప్ చేయలేమా అంటే చేయొచ్చు, బట్ జావా యూజెస్ జావా కన్సిస్ట్ ఆఫ్ వాట్? సో జావా needs bundles of code, right? So Java lo enti ante bundles of code. So the reason why we are using Python for all these technologies ante, so Python anedi very simple. So the features of Python is it is very simple to code and easy to learn. So Python is a simple language. That means మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా అర్థమవుతుందంటే it's somewhat similar to English language, we can say. It is somewhat similar to English language. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ చేస్తే మనం నెక్స్ట్ వీడియోస్ లో ప్రోగ్రామింగ్ చేస్తాం కదా. సో కోడ్ చేసినప్పుడు మీరు చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది, అది అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. వై? బికాస్ ఇట్ ఈస్ సింటాక్స్ ఫ్రీ లాంగ్వేజ్. It is a syntax free language and it doesn't need any syntax. For example, manamu remaining languages laga we need to start from including libraries, or we have to end with particular statement, ala emi undadu. So it is a syntax free language and it is says case sensitive and space sensitive. So Python is case sensitive and space sensitive. That means here indentation is main. సో ఇక్కడ మనం పైథాన్ లో మెయిన్ గా చూసుకునేది ఏంటి అంటే ఇండెంటేషన్, అంటే స్పేసెస్. మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్పేస్ ఇవ్వాలి, ఏ సింటాక్స్ అనేది ఒక పర్టికులర్ సింటాక్స్ అనేది ఉండదు. బట్ మీరు వైల్ యు ఆర్ రైటింగ్ ద కోడ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ గివింగ్ స్పేసెస్. వర్డ్ టు వర్డ్ మీకు స్పేస్ అనేది మెన్షన్ చేయాలి. సో అదే ఆ ఒక్క స్పేస్ అనేది మనం పర్టికులర్ గా చూసుకున్నట్లయితే పైథాన్ అనేది ఈ వరల్డ్ లో ఉన్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, మనం మాట్లాడే లాంగ్వేజెస్ కన్నా కూడా పైథాన్ ఈజీ అని అంటారు. సో ఫర్దర్ వీడియోస్ లో కూడా మీరే చూస్తారు. సో పైథాన్ అనేది వెరీ ఈజీ లాంగ్వేజ్ అని నేను చెప్తాను. సో నేర్చుకున్న తర్వాత కూడా మీరే చెప్తారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి so this is all what about Python. So idi what is Python and why is Python? So Python was developed in the year, so it was developed by Guido van Rossum in the year 1989. That means it has been starting from in the year 1989. So basically అందరూ కూడా 1990s అని చెప్తారు. So it is an extension of or you can say successor of, it is an extension or successor to the ABC programming language, or you can say successor to ABC language, which is capable of exception handling.
So Python, Python ఏంటి అంటే it is not completely the OOPS language. It is not completely object oriented language, but do uh, we can do, or you can say solve the OOPS concepts what are there in like abstraction, data encapsulation, uh, data abstraction, inheritance and polymorphism. All these oops కాన్సెప్ట్స్ అనేవి మనం పైథాన్ యూస్ చేసి డెవలప్ చేయొచ్చు. బట్ ఇట్ సపోర్ట్స్ by using the properties of python we can solve oops concepts. సో పైథాన్ కున్న ప్రాపర్టీస్ ని బట్టి మనం oops కాన్సెప్ట్స్ ని సాల్వ్ చేస్తాం, కానీ బట్ ఇట్ ఈస్ నాట్, we cannot say that it is a completely object oriented language. ఓకేనా. సో రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ కి మనం యూజ్ చేస్తాం, కానీ బట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ పైథాన్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ oops వన్. So this is all what about our python. So in order to work with, we have to first install and download and install the software. Install the python platforms, the platforms that supports python. So basically గా మనము python official website python.org అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనము పైథాన్ ఐడియల్లీ డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పైచామ్ ఉంది, నెక్స్ట్ జీనీ, సో మెనీ డిఫరెంట్ లైక్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో నేను మెయిన్ గా ప్రిఫర్ చేసింది ఏంటి అంటే అనుకొండ డిస్ట్రిబ్యూషన్. సో పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దాం. సో లెట్ మీ గో సింపుల్. So python.org. సో దిస్ ఇస్ ది పైథాన్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు పైథాన్ లేటెస్ట్ వర్షన్స్ అన్ని కూడా ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 3.9 ఉంటుంది. 3.9 ఉంటుంది. మీరు ఒక పర్టికులర్ వర్షన్ చూడండి. డౌన్లోడ్స్ లో చూసినట్లయితే పైథాన్ 3.9.2 ఉంది. సో రీసెంట్ వర్షన్ అయితే ఉంటుంది ఇక్కడ పైథాన్ అఫీషియల్ సైట్ లో. నెక్స్ట్ మీకు ప్రీవియస్ రిలీజెస్ కావాలి అంటే మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రీవియస్ రిలీజెస్ కూడా ఉంటాయి పైథాన్. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే 3.7 వర్షన్ యూజ్ చేస్తున్నాను. సో 3.7 లో ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు. సో వర్షన్ అయితే అప్డేట్ అయినా కానీ అందరూ కూడా సో ప్రెసెంట్ యూజ్ చేసేది పైథాన్ 3.7 అనమాట. సో నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ బై క్లికింగ్ ఆన్ దిస్ లింక్ యూ డౌన్లోడ్ బటన్ యూ విల్ గెట్ automatically download that software. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా డౌన్లోడ్ అవుతుంది. సో ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ పాత్ ఎన్విరాన్మెంట్ పాత్ అనేది వేరియబుల్ యాడ్ చేయడము, సిస్టమ్ కి మనం యాడ్ చేయడం అనేది మెయిన్ అన్నమాట. సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. సెటప్ ఫ్రేమ్వర్క్. సో ఎస్ ఇక్కడ చూడండి యాడ్ 3.7 టు ద పాత్ అని ఉంది కదా. సో ఇక్కడ సో దీస్ ఆర్ ఆల్ ది ఆప్షనల్ ఫీచర్స్. ఇన్స్టాల్. సో చూడండి ఇక్కడ మనం పైథాన్ వేరియబుల్ పైథాన్ అనేది మన సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ కి యాడ్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్. sorry for the interruption. సో ఇక్కడ ఈ బటన్ ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? ఫస్ట్ టైం one or more issues caused to the setup file, please issues. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మనం ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేద్దాము.
ఆల్రెడీ ఉంది కదా అని డౌన్లోడ్ చేస్తున్నాను, ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్ డైరెక్ట్లీ అండ్ యూ కెన్ వర్క్ విత్. సో విండోస్ కి స్టార్ట్ చేయండి. విండోస్ ఏ వర్షన్ అయినా కానీ మనకు సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినా కానీ మళ్ళీ డౌన్లోడ్ చేయండి. ఫైల్ అనేది రీప్లేస్ అవుతుంది, సో న్యూ వన్ తో రీప్లేస్ అవుతుంది. సో నో ప్రాబ్లం, డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అనుకున్న సాఫ్ట్వేర్ ని కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి, సో ఐడియల్లీ అనేది బేసిక్ అండి, బేసిక్ గా మనం యూజ్ చేస్తాము. బట్ అనుకున్న ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా, నేను అక్కడ నోట్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫర్ దట్ మల్టీపర్పస్ నేను అనకుండా యూజ్ చేస్తున్నాను. ఐ బెటర్ టు నేను మీకు కూడా అదే ప్రిఫర్ చేస్తాను. సో డౌన్లోడ్, గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ అనకొండ 3 ఫర్ విండోస్ 10 64 బిట్ వచ్చినట్లయితే మీకు అనకొండ సాఫ్ట్వేర్, అనకొండ కూడా అఫీషియల్ సైట్ వస్తుంది. ఇక్కడ మీకు అనకొండ 64 డౌన్లోడ్ 2021 లేటెస్ట్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఈ లింక్ యాక్సెస్ చేయండి. ఈ లింక్ కనుక యాక్సెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా 64 డౌన్లోడ్ అవుతుంది. ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే, లేదు మీరు వర్షన్ చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వర్షన్ వేరియేషన్ తో మీరు గనక విండోస్ 32 బిట్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నట్లయితే 32 బిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే 64. ఇక్కడ లింక్స్ కనిపిస్తున్నాయి కదా, బై 32 మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. 64 అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పైథాన్ ఎలా అయితే సిస్టమ్ పాత్ వేరియబుల్ కి యాడ్ చేయాలి అనుకున్నాను అని చెప్పాను. డౌన్లోడ్ ఈ అనకొండ సాఫ్ట్వేర్ ని కూడా మనము సిస్టమ్ కి పాత్ యాడ్ చేయాలన్నమాట. సో ఆ రెండు ఇన్స్టాలేషన్ లో సేమ్ కామన్ పాయింట్ అనేది అదే. సో అంతకు మించి వేరియేషన్ అనేది ఏమీ లేదు. సో why it is failed? సో డౌన్లోడ్ అయింది కదా, ఇన్స్టాల్ చేద్దాం చూడండి. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ మీద డౌన్లోడ్ అయింది.
You click on add Python, install. సో చూపించాను కదా ఫ్రెండ్స్, అనకొండ సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. బెటర్ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్ రేదర్ దాన్ ఐడియల్లీ. సో బట్ ఐడియల్లీ ఎలా ఉంటుంది అఫీషియల్ అని చూపించడం అందుకోసము నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఒక చిన్న బేసిక్ ప్రోగ్రామ్ రాసేసి ఈరోజు మనం క్లాస్ ఏం చేసేద్దాము. ద బేసిక్ ప్రోగ్రామ్ everyone use it to write is welcome to world or welcome to programming, right? ఆ ప్రోగ్రామ్ చేసేస్తే మనం ఈ రోజు క్లాస్ ని ఎండ్ చేసేద్దాము. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ yes, setup was successful. So now, so when you type ideally, yes, this is the file. సో ఇక్కడ మీరు ఫాంట్ కంఫర్ట్ ఉంటే ఫాంట్ కూడా డిక్రీజ్ చేసేసుకోండి. ఆప్షన్ లోకి వెళ్తే కాన్ఫిగర్ ఐడియల్లీ అంటే వస్తుంది. సో ఇక్కడ మీరు ఫాంట్ సైజ్ ని డిక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెటర్ టు ఓకే. ఓ సారీ, so this one is Python ideally. The basic program ఇక్కడ మనం this is Python console అంటారు. సో మీరు కొత్త ప్రోగ్రామ్ రాయాలి అంటే న్యూ షెల్ అనేది ఫైల్ లోకి వెళ్ళి న్యూ ఫైల్ ని ఓపెన్ చేయాలి. సో బేసిక్ ప్రోగ్రామ్ హాయ్ వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ కాబట్టి సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ రాసేసి ఏం చేద్దాం. సో ప్రింట్ is the function to display any content on the screen. So first of all, so ఇక్కడ this is the first basic program to display welcome to programming, to display the message welcome to programming. This is the basic Python program. Hello, welcome to Python programming. So this is the very basic program and we can execute. Okay, so ఇది మన Python ideally. సో మీరు న్యూ ఫైల్ ఒక ప్రోగ్రామ్ అయితే మనం ఇక్కడ కన్సోల్ లో వన్ లైన్ ప్రోగ్రామ్ అయితే మనం కన్సోల్ లో ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఒక ప్రోగ్రామ్ అనేది మినిమం 10 to 15 లైన్స్ ఆఫ్ ఉంటుంది కాబట్టి న్యూ ఫైల్ తీసుకున్నట్లయితే ఇక్కడ
మనకి న్యూ షెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు హౌ మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్ యూ వాంట్ టు రైట్ అనేది కూడా ఇట్ ఈస్ అప్ టు బేస్డ్ అపాన్ ది ప్రోగ్రామింగ్. సో ద టాపిక్ వి టేకెన్. సో ఇక్కడ ఇది అండి పైథాన్ ఐడియల్లీ ఎన్వైరన్మెంట్ అంతా కూడా. సో ఇంకా మీకు ఫుల్ డిస్క్రిప్షన్ కావాలి అన్నట్లయితే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ పైథాన్ అండ్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్. సో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అన్ని కరెంట్ మీరు ఎక్కడికైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా మెయిన్ బేసిక్ మస్ట్ అండ్ షుడ్ గా పైథాన్ అడుగుతున్నారండి. ఎందుకు అంటే అన్ని కరెంట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ ది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఆల్ టెక్నాలజీస్ అని. సో why? Because even it is not the OOPS language, it supports OOPS concept by its properties. సో అందువల్ల మనం సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో పైథాన్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండి. వెన్ యూ గో ఫర్ అవుట్ సైడ్ లైక్ హైదరాబాద్ ఆర్ విజయవాడ, ఇట్ మే కాస్ట్ అప్ టు 30,000. బట్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కి యూజ్ అవ్వాలని. సో ఇట్స్ బెటర్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ.